చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరి ఒకసారి మా మధ్యకు ఆహ్వానిస్తూ నీ స్వరం మాకు వినిపింపచేయమని, నీ దాసులమైన మేము నిన్ను ఆలకించుటకు నీ కృప దయచేయమని, నీ మెల్లని స్తుతిమెత్తని స్వరం మా హృదయంలో ప్రబలింపచేసి నీ మనస్సును మాకు తెలియచేయమని మా మధ్యకు ఆహ్వానిస్తున్న వేస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని నామములో శుభములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం దాదాపుగా ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో చివరి భాగానికి వచ్చాం. ఇది మార్నింగ్ మెడిటేషన్స్ కనుక కొద్దిగా పెద్దగా అవుతున్నా ఇవి సిస్టమేటిక్ గా మనము ముందుకు సాగుతూ ఉన్నాం. ఇది ఏదో ప్రసంగం చేసి మనం లైక్స్ పొంది ఏదో చేసే ప్రక్రియ కాదు ఇది. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పర్సనల్ మెడిటేషన్ అండ్ టైమ్స్ ఇట్ ఇస్ మన సంఘములను మన మనసులో ఉంచుకొని మనం చేస్తున్న ఒక ప్రయాసం. మనం తెలుసు, మనం మొదటి నుంచి పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ గురించినటువంటి సత్యాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ప్రతిరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ ఫలము నువ్వు నేర్చుకొని అందులో ఉన్నటువంటి నానా విధమైన ఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజు నిన్నటి దినంలో మనము వీ హ్యావ్ లుక్డ్ ఇన్ జెంటల్నెస్ అని దాన్ని చూసాం. దానికి ముందు కైండ్నెస్ అని మనం ఆ రెండు అంశాలను చూసాం. ఈ రోజున గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. దీంతో ఈ పరిశుద్ధాత్మని మనం తీసుకున్న ఒక చంక్ క్లోజ్ చేయబడి ఆ పరిశుద్ధాత్మలోనే ఇంకా కొత్త చంక్ మనం స్టార్ట్ చేయడానికి అది మనకు సహాయం చేస్తుంది. దెన్ విల్ బి డీలింగ్ విత్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, and then we'll have the power of the Holy Spirit, then we have the guidance of the Holy Spirit, filling of the Holy Spirit, and the baptism of the Holy Spirit. ఇవి చాలా సిద్ధాంత పరంగా చెప్పబడతాయి. నానా బోధకులు దేవుని ఆత్మతో నింపబడి వేరువేరుగా దీన్ని బోధించడం జరుగుతూ ఉంది. ఈ రోజున మంచితనం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం, ఆయన ఉపవాసం గురించి జ్ఞాపకం చేస్తాడు. 7-8 వచనాలు. యెషయా గ్రంథము 7-8 వచనం, 58వ అధ్యాయం 7-8 వచనాలు ఏమంటాడంటే, ఆహారము ఆకలిని కొనిన వారికి పెట్టుము, ఈ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగే నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచుచు యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. థ్యాంక్ యూ. ఎక్కువ చదివారు, పర్వాలేదు. ఈ మంచితనం అనేది ఇట్ ఈస్ అ క్వాలిటీ, గాడ్స్ క్వాలిటీ విచ్ కమ్స్ అవుట్ అగైన్ అవుట్ ఆఫ్ లవ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్వాలిటీస్. ఎటువంటి ఒక తత్వం అంటే ఇట్ ఈస్ గివెన్ టు us as one of the characteristics of God. ఈ ఉపవాసం గురించి చెప్తున్నాను. వీఆర్ నాట్ డీలింగ్ విత్ ఉపవాసం, fasting, but what is that God really shows that goodness which is part of the fasting. అంటే ఆ ఫాస్టింగ్ ఏమంటాడు ఆయన, నాకు ఆహారం ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుటయు. సో మంచితనం అనేది ఏంటంటే ఒకరి కష్టాన్ని చూసి దాక్షిణ్యతతో, అందుకే గుడ్నెస్ అనే మాటకు అర్థం ఏంటంటే మంచితనము. గ్రీక్ లో ఏమంటాడంటే అగాథస్సనే అనే మాట వాడబడింది. ఈ అగాథస్సనే అనే మాటకు అర్థం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కైండ్, దయగలిగినటువంటి ఒక గుణము కలిగి ఉండడం, దానిలో నమ్మకంగా, జనరస్ హానెస్టీ, జనరస్ దాతృత్వంతో కలిగి ఒకరికి సహాయం చేయగలిగిన మనస్సు కలిగి ఉండడమే ఈ మంచితనం. దేవుని బిడ్డలారా, వి ఎంజాయ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనం మనం అనుభవిస్తున్నాం. హౌ డు వి ఎంజాయ్ గాడ్స్ గుడ్నెస్? గాడ్ గుడ్నెస్ వి ఎంజాయ్ బై వాకింగ్ ఇన్ ఫెయిత్, లవ్ అండ్ ఇన్ గాడ్స్ ఫర్గివ్నెస్. దేవుని యొక్క మంచితనము అనగా ఆయన యొక్క ప్రేమను
ప్రేమ నుంచి ఉనికి వచ్చిన మంచితనాన్ని దేవునితో నడుస్తాం. దేంట్లో నడుస్తాం? విశ్వాసంతో నడుచడం వల్ల ఆ మంచితనాన్ని పొందుతాం. ఆయన ప్రేమలో నడుచడం వల్ల మనం మంచితనం పొందుతాం. ఆయన యొక్క క్షమాపణలో ఉండటం వలన, ఆయనతో నడిచి ఈ దేవుని సుగుణాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కైండ్నెస్ ఈజ్ అన్ ఇంటర్నల్ క్వాలిటీ. నీ లోపట ఉన్నటువంటి ఒక తత్వం అది. అది దేవునితో సంబంధంతో ఇది నీలోనికి వస్తుంది. ఆయనకు కలిగిన ఆ యొక్క దయాదాక్షణ్యత, ఆ యొక్క విధాన కృప, ఆయనతో సహవాసంలో, ఆయనతో సత్సంబంధంలో ఉన్నప్పుడు ఆ సుగుణం నీలోనికి వచ్చి, ఆయన కలిగిన ఆ తత్వం నీలో ఉండి, అది దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరిచి లోకములో నీకు నీ దేవునికి ఉన్న సంబంధాన్ని సాక్ష్యంగా కలిగజేస్తుంది. The kindness we develop through the fellowship with God in love and honesty, and especially through forgiveness. That qualities నీలోనికి వచ్చిన నీ శత్రువును నువ్వు ప్రేమించి అతని దయా దాక్షిణ్యత కలిగి కనికరమైనటువంటి స్వభావం నీలోనికి ప్రవేశిస్తుంది. And this is the fruit of the Holy Spirit. And goodness involves moral excellence. నైతిక ఎక్సలెన్స్ చూపిస్తుంది. When you behave, ఆ నైతిక విలువని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆకలి విని వారికి అన్నం పెట్టండి, మీ సంబంధికులను ముఖం తిప్పించుకోకండి. డోంట్ టర్న్ అవే యువర్ ఫేస్. వాళ్ళు ఒక్కసారి మన కుటుంబ కొట్లాట్లు ఉంటాయి, కొందరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఏమో నాకు చేసేసారు అన్నటువంటి కోపం ఉంటుంది కొన్నిసార్లు. అది నీ హృదయంలో జీర్ణించుకున్నప్పుడు ఏమైతే నీ ద్వేషం వస్తుంది, ఇష్టం లేని తన తత్వం వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, you should develop an attitude of kindness even they trouble you. That is the mind of God. ఏమంటాడంటే, నీ సంబంధికుల నుంచి ముఖం తిప్పించుకొనక నీవు దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుము. ఇక్కడ ఇంట్లో చేర్చుకుని తీసుకొచ్చి నీ గదిలో నీ పక్కన పండుకోబెట్టుకొని కాదు, అక్కడ ఇంట చేర్చుకొని అనగా వారికి ఆశ్రయము కలుగ చేయము. Give them refuge. ఆశ్రయించినప్పుడు వాటిని కాపాడగలిగినటువంటి తత్వంలో వాన బాగా పడుతుంటుందండి. పాపం బీదవాడు ఎక్కడ నిలబడి మొరడలోకి వస్తే వాడు దొంగలాగా మనం చూసి ఎలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వాడు వాడిలో రావని మనకేదో అనుకుంటాం. స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ షోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరాన్ని మనకు ఏ రీతిగా చూపిస్తుంది చూడండి. దిక్కుమాల మీద నీ ఇంట చేర్చుకము, వస్త్రహీనుని కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చటకు ఇదే కదా నాకు ఇష్టమైనది. అండ్ దిస్ గివ్స్ యూ లైట్. నీ యొక్క జీవితాన్ని వెలిగింపచేసి దేవుని యొక్క స్వభావం నీలో అనేకులకు కనపరుస్తుంది కదా. కనుక ఇది దేవునితో వచ్చే మనకు ఒక నైతిక విలువగా ఈ కైండ్నెస్ అనేది మనం చూస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సుగుణంగా మనం చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గుడ్నెస్. బయటకు బాహ్యంగా కనబడుతున్నటువంటి మంచితనం యొక్క వ్యక్తీకరణ, వ్యక్తపరచే విధానం. Goodness is working of the benefit for the others, not for your own self. మంచితనం అనేది ఇతరులకు కొరకు చేసి చూపించేది, నీ కొరకు కాదు. నేను మంచిగా ఉంటే చాలని కాదు. ఈ మంచితనం, దైవ సంబంధమైన గుణం ఏంటిదంటే, నీ ఇతరులకు సహాయం చేసి ఈ తత్వాన్ని దైవ సంబంధమైన నీతిగా ఎప్పుడైతే కనపరుస్తావో, దేవుని రక్షణ, దేవుని క్షమాపణ నీకు కలిగి చేయబడుతుంది. And every fruit of the Holy Spirit ultimately leads you to the mind of God. క్రీస్తు యొక్క సమరూపముగా మార్చి లోకానికి క్రీస్తులో ఉన్నటువంటి ఆ సుగుణాన్ని కనపరిచి అది సువార్తగా మార్చబడి దేవుని రక్షణను, దేవుని యొక్క క్షమాపణను కలిగి చేస్తుందని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద లవ్ టు బి ఎక్స్ప్రెస్ టువర్డ్స్ అదర్స్. ఇతరులకు కనపరిచే ఆ ప్రేమ స్వభావమే, ఆ ప్రేమే దేవుని ప్రేమ. ఆ ప్రేమనే అది కనికరపడి చేర్చుకొని సహాయం చేసి క్రీస్తు కలిగిన మనస్సును కలిగి చేయే మనసే ఈ మంచితనం అనే మనసు అని మీకు జ్ఞాపకం చేస్తుంది. గుడ్నెస్ కమ్స్ త్రూ రిలేషన్షిప్ విత్ గాడ్. బాగా గుర్తుపెట్టుకోండి, గుడ్నెస్ కమ్స్ ఓన్లీ త్రూ యువర్ రిలేషన్షిప్ విత్ యు గాడ్. నీ దేవునికి నీకున్న సంబంధం నుంచే ఈ మంచి మనసు అనేది బయటకు వస్తుంది. రెండవది ఫెయిత్ఫుల్నెస్. వాట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్? మనం చాలా సుదీర్ఘంగా ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో
విశ్వాసం గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడుతాం. అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్? ఫస్ట్ అది అర్థం కావాలి. ఫెయిత్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ బిలీఫ్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ ఆల్ దట్ హీ హస్ డన్. ఆయన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటిదంటే ఆ దేవుని యందు ఉన్న విశ్వాసము, ఆయన వాక్యం యందు మన కొరకు ఆయన ఏం చేసి ఉన్నాడో దానిని నమ్మిన దాన్ని విశ్వాసం అన్నాం. అనగా ఆ విశ్వాసం యొక్క ప్రతిరూపమే సత్యం. సత్యమే క్రీస్తు. క్రీస్తు యొక్క వాక్యం ఆయన మనం నమ్మి ఆయన దేవుని కుమారుడని చాలా గొప్ప విశ్వాసంతో చెప్తాం. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్న ఆయన పరిశుద్ధాత్మల కన్యాకు మరియ గర్భమందు ఇప్పుడు ఆమె పుట్టిన పొద్దు కాలం మందు బాధపడి సెలవు వేయబడి చనిపోయి అదృశ్యలోకంలోనికి దిగి 3వ దినం చనిపోయిన వాళ్ళని తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని సజీవులకు మృతులకు తీర్పు అక్కడ నుంచి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధుల సార్వత్రిక సంఘమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఫెయిత్ ఈస్ ద బిలీఫ్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క మనకిచ్చినటువంటి గొప్ప అభయం. దానిని నమ్మి దానిలో సజీవుని క్రీస్తును చూసి విశ్వసించి మనకేమి చేసి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని అంతా ప్రకటించి వృత్తులకు తీర్పు తీసుకు ఆయన తిరిగి వస్తాడన్న గొప్ప నిరీక్షణ, అనగా స్వార్థ యందు ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని వ్యక్తపరిచేది విశ్వాసం. అయితే faithfulness is totally different. Faithful is nothing but living according to that faith. Faithfulness is an outcome of living a life in accordance with the faith. కనుక విశ్వాసం అనేది విశ్వాసం నుంచి నీవు అనుభవించి జీవించిన విధానం యొక్క ప్రతిరూపమే ఈ ఫెయిత్ఫుల్నెస్ అని బ్రహ్మ జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, faithfulness is nothing but living in accordance with the faith. Now, faith is a trust and belief that God is master of our life and the creator. అసలు ఈ ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటిది? దేవుడు నా యజమాని, దేవుడు నా సృష్టికర్త, నన్ను పుట్టించిన వాడు నా దేవుడే. కనుక ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన మనస్సును, ఆయన యొక్క ఇంటెంట్ ఆఫ్ మైండ్, ఉద్దేశాన్ని కలిగి ఉండి నా జీవితకాలం అంతయు ఆయన స్వరం విని ఆయన నాకు చేసిన దానిని నేను గ్రహిస్తూ విధేయుడై ఉండి, ఫెయిత్ఫుల్నెస్ ఆల్వేస్ కాల్స్ ఫర్ లాయల్టీ, విధేయత కలిగింది, విధేయుడై ఉండి. అండ్ ఎంత లాయల్టీ అంటే అవసరం వస్తే ప్రభువా నీ కొరకు నన్ను నేను అర్పించుకున్నట్టు సిద్ధం. ద ఫస్ట్ మార్టియర్. ఎంత ఫెయిత్ఫుల్నెస్ అంటే ఆయన మొట్టమొదటిసారిగా క్రైస్తవ విశ్వాసాన్ని ధైర్యంగా ఉండి నువ్వు నాకేం చేసి ఉన్నావో, నా ప్రభుడవు కనుక, నా సృష్టికర్తవు కనుక, నన్ను సృష్టించిన వాడు కనుక, నీ రూపం నాలో ఉంది కనుక నేను నీకు విధేయుడై ఉన్నానని ఆ విధేయత ఫెయిత్ఫుల్నెస్ చూపింది. తర్వాత శిష్యులందరినీ చూసాం మనం. అందరూ చాలా మంది ఎక్సెప్ట్ యోహాను అందరూ చెప్పబడ్డట్టుగా మనం చూస్తాం. కనుక ఫెయిత్ఫుల్నెస్ కాల్స్ ఫర్ ద లాయల్టీ అండ్ లాయల్టీ ఈస్ according to the mind and the intent of God's mind. దేవుని యొక్క మనస్సును బట్టి, ఆయన మనసు యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం జీవించి కనపరిచేదే ఫెయిత్ఫుల్నెస్ అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. many times in our lives ఫెయిత్ఫుల్నెస్ అంటే మనం ఏదో ఒక కార్యం చేయడం వల్ల మనం ఫెయిత్ఫుల్ కాదు. ఆ కార్యం చేసేటప్పుడు ఇది దేవుని ఉద్దేశమా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్? ఈ కార్యం విషయంలో దేవుని యొక్క మనసు ఏమిటిదో వాక్యానుసారంగా గ్రహించి ఆ ఉద్దేశాన్ని నీవు వెంబడించి నెరవేర్చడమే ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ వ్యక్తపరచడమని జ్ఞాపకం చేస్తుంటాను. విశ్వాస్యతను వ్యక్తపరచడమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం ఆ కింది భాగం అంతట్లో మనం ఒక మంచి కథ చూస్తాం. ఏం కథ అది? తలాంతుల కథ. యజమాని దేశాంతరం పోతూ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ తీసుకున్న వాడు ఏం చేస్తాడంటే, అయ్యా నువ్వు 5 ఇచ్చావు కనుక నేను ఇంకా మరీ 5ను దాన్ని చేసి నీకు వాపస్ ఇస్తున్నాను అంటాడు. ఒక కథ ఈ మధ్య చదివాను నేను. ఒక ఆయన $25 మిలియన్ తన భార్యకి ఇచ్చాడు. ఏదో పనిలో దొరకబడ్డాడు, జైలుకి వెళ్ళాడట. జైలుకి వెళ్తే ఒక 10 సంవత్సరాల తర్వాత
తిరిగి ఇంటికి వచ్చాడు, తన భార్య దగ్గరికి వచ్చాడు. తన భార్యకి ఇచ్చాడు పోయేటప్పుడు, అమ్మ నేను వచ్చే వరకు నువ్వు ఎంజాయ్ చేస్తూ బతుకుతూ ఉండాలి. తిరిగి వచ్చిన తర్వాత మొదట భర్తను తీసుకుని ఇంట్లోకి వచ్చిందట. రిలీజ్ అయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ భార్య ఈయన అనుకున్నాడు అంత అయిపోయింది, పైసా ఎంజాయ్ చేసేటది, నేను 10 సంవత్సరాలు లేను కదా, మరి ఏమైందో డబ్బు అనుకున్నాడు. ఆయన ఇంట్లోకి తీసుకొని పోయి ఆమెను చేర్చుకొని కూర్చున్న తర్వాత ఒక పెద్ద పెట్టె తెచ్చి ఆయన ముందు పెట్టిందంట. ఏంటిది ఇది అన్నాడంట. అంటే నువ్వు నాకు 25 మిలియన్లు ఇచ్చావు కదా, నేను దానిని నమ్మకముగా, నీవు లేని లోటు జీవితంలో నేను నమ్మకంగా దేవునిపై ఆధారపడి ఇంకొక 25 మిలియన్ సంపాదించాను, ఇది మొత్తం 50 మిలియన్స్ నువ్వే తీసుకోవాలని. She has proved her to be a faithful wife to the husband who believed him. ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ 5 దినార ఆయన తలాంతులు ఇచ్చి పంపితే, ఆ దినారన్నం లేదా డబ్బులు ఇచ్చి పంపితే, ఆయన 10 అమ చేసుకొని ప్రభు దగ్గరికి వస్తే ఏమంటారు తెలుసా? బలానమ్మకమైన మంచి దాసుడు, ది ట్రూత్ ఫెయిత్ఫుల్నెస్, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొద్ది దానిలో నమ్మకం ఉన్నావు కనుక అధికమైన దాని మీద నీకు అధికారాన్ని ఇస్తానని. అండ్ హీ బికేమ్ పార్ట్ ఆఫ్ ద జాయ్ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్. ఆ మీన్స్ యజమానుని యొక్క సంతోషము వ్యక్తపరిచిన దాంట్లో. అండ్ వెన్ వీ సెలబ్రేటెడ్, అండ్ దిస్ మ్యాన్ బికేమ్ 2 తలాంతులు ఇచ్చిన వాడు వచ్చి ఆయన దేవుని కృపనిచ్చాడు, పొందాడు. హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద కింగ్. హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద మాస్టర్. మనము కూడా మన విశ్వాస్యతలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం అనేది ఒక తలాంతు. ఈ తలాంతును అభివృద్ధి పరిచి అనేకులకు దేవునికరముగాను, విశ్వాస్యతకు ప్రతిరూపముగాను, దేవుని ప్రత్యక్షతకు ప్రతిబింబముగాను నువ్వు చేసుకున్నప్పుడు, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు నీ కొద్ది దాంట్లో నమ్మకం ఉన్నావు కనుక, ఈ జీవితం కొద్ది దాంట్లోనే నువ్వు నాకు ప్రతిరూపంగా ప్రతిబింబంగా జీవించావు కనుక, ఇదిగో నీకు నువ్వు నాతో కూడా ఉండు నా తండ్రి ఇంట. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్నెస్. బీ పార్ట్ ఆఫ్ మై సెలబ్రేషన్. పరలోకమందు నా తండ్రితో కూడా నా ఇంట అనేక నివాసాలు కనుక నీవు నాతో ఉండు, నేను ఉండు చోట నీవు ఉండుము. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్నెస్. Faithfulness is the life that is coming out of being faith, enjoying the faith in God. దేవుని యందు విశ్వాసతను జీవించటం వలన కలిగే ఈ ఫెయిత్ఫుల్నెస్ అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను. ఫెయిత్ఫుల్నెస్ ఇన్వాల్వ్స్ ద ఫర్మ్నెస్, అండ్ ద ఫర్మ్నెస్ ఈస్ ది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లాయల్టీ. అనగా దృఢత్వము కలిగి ఉన్నటువంటి జీవిత విశ్వాసంలో, బలమైన శ్రమలలో కూడా విధేయత కలిగి, శ్రమలలో కూడా ధైర్యముతో దాన్ని ఎదుర్కొని, ఈవెన్ మరణశయ్యపై ఉంటే కూడా, మరణము తథ్యమున్న పరిస్థితులలో కూడా ధైర్యముతో దాన్ని ఎదుర్కొని దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి సాక్ష్యాన్ని వెలబుచ్చడమే అని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ అన్ రాయల్టీ, ఇస్ అన్ ట్రస్ట్వర్దినెస్. అటువంటి స్థితిగతులలో కూడా చెప్పండి, ట్రస్ట్వర్దినెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఎక్కడ? దానియేలును చూస్తున్నాం మనం. దానియేలు ఏంటిది? బోన్లోకి పోయింది సరే, సింహం బోన్లోకి పోయింది సరే, అక్కడ మనం ఫెయిత్ లో చూసినాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గిఫ్ట్ ఆఫ్ ది ఫెయిత్ లో చూసాం మనం. మన ఫెయిత్ఫుల్నెస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అక్కడ? ఫెయిత్ఫుల్నెస్ చెప్పిన ఏంటో, అందరికీ భయంకరమైన మాంసకృతులు ఇచ్చి కలిగజేసి వారికి భోజనశాలలో ఆ డైనింగ్ టేబుల్కి వచ్చేటప్పటికి చాలా అని పెట్టాడు. కానీ దానియేలు వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ డైటరీ డిసిప్లిన్కి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప విశ్వాసం కనపరిచాడంటే, అక్కడ ఆ ఫెయిత్ఫుల్నెస్ అని చూపించాడంటే, నా దేవుడు నాకుతో ఉంటాడు కనుక వీటి వలన కాదు, నా హృదయం దేవునిలో ఆనందించడం వలన, ఆయనకు నమ్మకంగా ఉండడం వలన అది శుద్ధి చేయబడి దాని నుంచి నాకు ఆ హృదయంలో జీవిత విధానం నా ముఖంలో కనబడుతుంది అంటాడు. నిజమే. He believed that God is the one who is the source of active health and the brightness in his face. నిజమే దేవుని బిడ్డలారా. మనం అనుకుంటాం ఏమో చేస్తాం, కానీ ఆయన వాక్యం అనే ఆ వెలుగు నీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ కృపావరం నీలోనికి వచ్చినప్పుడు నీలో వెలుగుమయమైన జీవితం ఉంటుంది కనుక అనేకులు నిన్ను చూసినప్పుడు దేవుని మహిమను నీ ముఖంలో చూడగలుగుతుంటారు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్. అండ్ ఈ ఫెయిత్ ఏంటంటే, యేసు ప్రభు ద్వారా దేవుడు తను కనపరుచుకొని తన వాక్యము మన హృదయంలో జీవించినప్పుడు దీనిలో నుంచి ఎదుగు వచ్చే ఆ వెలుగు అనేకులకు ఆ వెలుగుమైన జీవితాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆయన మనకేం నేర్పి ఉన్నాడు?
దానిని బట్టి వచ్చేది వెలుగు తన జీవితాలలో. రెండవ ప్రాముఖ్యమైన విషయం నేను మీతో మాట్లాడతాను. ఏంటంటే మనకేం నేర్పాడు? ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్ పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడని మనకు బోధించాడు దేవుడు. The faithfulness comes out of the God's teaching that we have been chosen people of God. And by the virtue of being chosen people, you are expected to show your loyalty. And the loyalty is to be the children of God. నీవు దేవుని వారసురాలిగా నీ యొక్క దేవుని దైవ సంబంధ వ్యక్తిత్వాన్ని కనపరిచి నీ విశ్వాస్యతను లోకానికి కనపరచవలసింది. The faithfulness is an outward expression of your faith that you have believed in. ఇది ఒక క్వాలిటేటివ్ లైఫ్ విధానం. అది లోకానికి కనపరిచి నీలో ఉన్న క్రీస్తును చూసే కనపరచబడే ఒక జీవిత విధానం ఈ ఫెయిత్ఫుల్నెస్. అండ్ దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అది ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రొడక్షన్, ఫలం. యు హావ్ బీన్ చోజన్ బై దట్. అంటే ప్రభువు ఏదైతే నీకు నేర్పి చెప్పాడో దానిని నీ జీవితంలో వ్యక్తపరిచేది. యువర్ చోజన్. ఇంకేమంటాడు కింద? జగత్ పునాది వేయక మునిపే ఆయన కృపా ఐశ్వర్యమును బట్టి ఆయన మహిమపరచబడడానికి, నువ్వు నిర్దోషుడిగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన నీ కుమార్తెగా స్వీకరించి ఉన్నాడు. 7వ వచనం ఏమంటాడో తెలుసా? ఆయన తన రక్తము చిందించి, చూడండి 7వ వచనం, ఆయన కృపా మహైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచన కలుగ చేయబడెను. ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలుగ చేయబడెను. ఏంటి ఆ రక్తం? మా పాపం యొక్క జీతం మరణం. మరణానికి బదులుగా, మరణం కనుక పాత నిబంధన నియమంలో ఆయన రక్తము బదులుగా రక్తమే ప్రాణం. రక్తమే ప్రాణం కనుక ప్రాణం ఖైదముగా చిందించి, ప్రాణానికి బదులుగా ప్రాణం అప్పగించి ఆయన నీకు విమోచన కలుగజేసి, ఆయన విమోచన కలుగజేసిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, విమోచన కలుగజేసిన దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గ్రేస్. The faithfulness is to be shown to the world. నీ విమోచింపబడిన వారిగా జీవితాన్ని చూపించడం. చాలాసార్లు మన జీవితాలలో we do not behave and act as we are the people of God, we are chosen people and redeemed people. ఈ స్వభావం అనేది ఏంటంటే నీ జీవిత విధానం అంతటిలో నీలో నుంచి ఉబికి వచ్చే సాక్ష్యం ఇది. చూడండి 13వ వచనం కిందికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడు? వాగ్దానము చేయబడిన సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిన వారు. యు ఆర్ ద చోజన్ పీపుల్. ఏర్పరచబడిన వారు, మీరు విమోచింపబడిన వారు, మీరు ఆత్మ చేత ముద్రింపబడిన వారు. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. Knowing that you are chosen and redeemed and anointed people of God. దేవుని కుమారులుగా ఈ రీతిగా నిన్ను కనపరుచుకున్నటువంటి విధానం అని. And God have never gives you confusion. There is a clarity, a clear vision. ఆయన అల్లరి చేసేవాడు దేవుడు కాదు. ఆయన ఎప్పుడు ఒక క్లియర్ గా స్పష్టమైనటువంటి దర్శనాన్ని కలిగి చేస్తాడు నువ్వు ఎక్స్ప్రెషన్. There is no confusion in God's vision. And the God's vision gives you to express yourself as a faithful man, a faithful woman. దేవుని యొక్క విశ్వాసిగా నిన్ను కనపరచుకోవడానికి, నిన్ను విమోచించి, నిన్ను ఏర్పరచుకొని విమోచించి ముద్రించి ఉన్నాడు. సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క వాక్య సంబంధం, దేవుడు చెప్పింది మనం అనుభవిస్తూ సాక్షాత్తుగా బయటకు వస్తుంటామో మన హృదయములు వెలిగించబడతాయని ప్రభు వాక్యం జ్ఞాపకం. అండ్ రికగ్నైజ్ ద బ్యూటీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద గాస్పెల్. మన హృదయములలో దేవుని యొక్క సువార్త యొక్క మహిమను మనలో నుంచి లోకానికి వెదజల్లుతుందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. అండ్ ఆల్సో
Faithfulness is keeping a promise. Faithfulness అంటే it's a promise. You have to keep your promise. ఏంటిది ఆ ప్రామిస్? బీయింగ్ హానెస్ట్, నమ్మకముగా ఉండి. ఆయనకు తిని నువ్వు వ్యక్తపరచుకొని, బీయింగ్ a worthy man, a worthy woman, ఆయనకు తగినట్టు వారిగాను నమ్మకముతో ఆయన యొక్క నీవు ఆయన ఏర్పరచుకున్నటువంటి అనగా దేవుడు ఏర్పరచుకున్న నీ నిబంధనను కొనసాగించే. Every human has a covenant with God. God made different covenants. కొత్త నిబంధన నూతన నిబంధన కాదండి. ప్రజలతో దేవుడు, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు. ప్రతి విషయంలో అనగా ఆ పాత నిబంధన కాలంలో వారు నిబంధన ప్రజలుగా పిలువబడ్డారు. Every time God made so many covenants with the people and led them in faith. And the covenant brought belief and faith on God. కనుక మనం నమ్మకముగా ఉండి ఆయనతో ఉన్నటువంటి నిబంధనను మనం ఎప్పుడు కమిట్ అయ్యి మనం సమర్పించుకుని ముందుకు నడిచే విధానం అని ఈ ఫెయిత్ఫుల్నెస్ అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఫెయిత్ఫుల్నెస్ allow God to do his works through us. ఫెయిత్ఫుల్నెస్ అనేది allows God, దేవునికి దేవునికి అధికారం ఇస్తే ఏమనంటే ఆయన కార్యాలు మన ద్వారా జరిగించుకోవడానికి ఆయన కావాల్సిన ఏంటంటే దిస్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్. అనగా ఫెయిత్ యొక్క ప్రతిరూపం నీలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు నీ ద్వారా ముందు జరిగించబడతాయని మనం జ్ఞాపకం చేద్దాం. We know by faith Enoch walked and he never died, he was lifted up. We know with faith Abraham walked, జనములకు తండ్రిగా పిలువబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, దేవుడు faithfulness is a quality which allows you to show to the world the God's works. ఆ విశ్వాస్యతలో, ఆ ఫెయిత్ఫుల్నెస్ లో దేవుడు ఆయన కార్యాలను నీ ద్వారా చేసుకుని లోకానికి కల్పించుటకు ఆయన నేను ఒక పరికరంగా, ఆయన పనికొచ్చు పాత్రగా నేను మార్చుకున్నానని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. నిజమే, ఆత్మసిద్ధమే కానీ కొన్నిసార్లు శరీరం బలహీనంగా ఉండి దేవుని కార్యాలను సాక్షిగా ఇచ్చుటకు వెనుకంజ వేస్తున్న సమయంలో ప్రభువును జ్ఞాపకం చేసి మరి ఒకసారి బీ ఫెయిత్ఫుల్. లెట్ ద గాస్పెల్ బి illuminated in your hearts. Let your minds be like a fire, మంటలాగా నీ హృదయంలో మండుచూ ఉండి దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ నీ హృదయంలో చేరి ఉత్తేజపరిచి ఆ మంట పుట్టించి దేవుని యొక్క సాక్షి బిడ్డగా లోకంలో కనపరచబట్టు దేవుని ఆత్మ మనకు సహాయం చేయించున్నదని అదొక ఫలముగా మన ఆత్మలలో ఫెయిత్ఫుల్నెస్ ద్వారా కనపరచబడుతుంది. మీకు తెలుసు. చివరి ఫ్రూట్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. లాస్ట్ ఫ్రూట్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్. అనగా ఈ ఆత్మ నియంత్రణ, స్వనియంత్రణ. గ్రీక్ పదంలో ఎన్క్రాటియా అనే మాట వాడబడింది. దీని యొక్క అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ ద ఎఫర్ట్ టు రెసిస్ట్ టెంప్టేషన్. నిన్ను నువ్వు నియంత్రించుకున్నప్పుడు నువ్వు శోధనను జయించుటకు కావలసిన విశ్వాస్యత లేదా విశ్వాస జీవితం అంటాడు. ఇట్ ఈస్ ద ఎఫర్ట్ టు రెసిస్ట్ ద టెంప్టేషన్ అండ్ టు గో బ్యాక్ టు ద లార్డ్. తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన జీవిత ప్రయాణంలో we go back and forward. As we move forward, we go backward. దేని కొరకు? మన దేవుని మీద ఆధారపడుతూ ముందుకు పోతుంటాం. విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటాం. శ్రమ వచ్చినప్పుడు వెనుకకు చూసి నీతో ఉన్న దేవుని వలన నీవు శ్రమను జయించి, అనగా నీకున్నటువంటి బలహీనత, చిన్నగా ఉన్నప్పుడు కాలంలో నాకు బాగా గుర్తు ఏంటంటే దొంగలు కొట్టేవారు. వాడు ఒక ట్రిక్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోడ్డు మధ్యలో ఒక కోడిని పడేసేవాడు. పోయేటోడు బండి మీద పోయేటోడు ఏం చేస్తాడు, కోడి నాకు ఇక్కడ కోడి ఎందుకు వచ్చిందని కోడిని ఆగితే ఆ కోడిని పట్టుకోకుండా దొంగలు వీడిని పట్టుకొని కొట్టేవారు. కోడి సంగతి దేవుడు ఉన్న దగ్గర అంతా కూడా దోచుకుని వెళ్ళేవారు. సెల్ఫ్ కంట్రోల్. ఆ మధ్యరాత్రి ఒకసారి ఆలోచన చేసి ఎందుకు అక్కడ కోడి ఉంటుంది, ఒక సంచి రోడ్డు మీద పడేస్తుంది. అదే సంచి రోడ్డు మీద పడిపోయింది కదా, ఇండ్లేముందో అని ఆశతో దిగితే దొంగలు నిన్ను దోచుకొని వెళ్ళిపోతారు. నీ దగ్గర ఉన్న సంచి నీకుండదు. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ స్వనియంత్రణ. అండ్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ బై ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి
ఆయన మన జ్ఞాపకం చేయబడుతుంది. జీసస్ ఈస్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెల్ఫ్ కంట్రోల్. చెప్తారు ఎక్కడనో శోధన 40 దినములు ఉపవాసం తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించునని బోధించి ప్రకటించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మ ద్వారా కొనిపోబడి 40 దివారాత్రములు ఆయన ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీన సమయమును చూసి ఏం చేసింది? సైతాన్ పోయి షార్ట్ కట్ టు ద పవర్ నేర్పిస్తుంది దేవునికి. హౌ టు గెయిన్ పవర్, షార్ట్ కట్ అన్నట్టు. మూడు శోధనలు లోకాన్ని చూపించింది. నేత్రాశ, నువ్వే సమస్తం నీకే ఇస్తానది, జీవపు డంబం, అన్ని చూసి ఆ రొట్టెలను శరీరాశతో ఆ రొట్టెలను చూసి రాళ్ళను చూసి రొట్టెలుగా చేసుకుని తినమన్నది. అక్కడ ఇంటర్నల్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఆస్కింగ్ గాడ్ టు ఒబే హిమ్. అయితే దేవుడు దీన్ని ఎట్లా జయించాడంటే వాక్యానుసారంగా జయించాడు. సాతానా నా వెనుకకు పో, గో బిహైండ్ మీ, ఐ నో యువర్ ఇంటెంట్ అండ్ యువర్ మైండ్, హియర్ ఇస్ యువర్ గాడ్. నీ దేవుడు ఇక్కడ ఉన్నాడయ్యా. ఆయన లేఖనంలో ఎత్తి ఏమన్నాడంటే, నీ దేవుడు అనే నువ్వు శోధింపవలదు, వెళ్ళు బయటకు. వాట్ ఎ వండర్ఫుల్ వే ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. మనకు కొద్దిగా అధికారం వస్తే ఆగం భూమి మీద మనకు ఎవడైనా ఇస్తున్నాడంటే మనం వారి వెనుక ఉరికెడుతూనే మనల్ని మనం మర్చిపోయి పరిగెత్తిపోతాం అధికారంతో. ఆశ సెల్ఫ్ కంట్రోల్ కు నెక్స్ట్ విరుద్ధమైన మాట ఆశ. ఆశ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండదండి. ఆశను చంపడమే సెల్ఫ్ కంట్రోల్. There are so many things. అన్నిటికీ కారణం సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే. నీ నోటి భాష సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే. నీ నోటి మాట నువ్వు కాపాడుకోవడం అనర్థాలకు కారణం. షార్ట్ టెంపర్ లో నువ్వు అరుస్తున్న విధానం నీ అనర్థాలకు కారణం. నాట్ బీయింగ్ అండర్ కంట్రోల్. దేవుని బిడ్డలారా, 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను ఆత్మను ఇచ్చిన గాని పిరికితనం ఆత్మను ఇయ్యలేదు. నిగ్రహం అనే ఆత్మనిచ్చాడు మనకు. He has given the spirit to have a self control in us, not to be lured by the vagaries of the world. లోకం యొక్క ఆ ఆశ చూపించే దాన్ని బట్టి నువ్వు పరిగెత్తి వెనుక వెళ్ళవలసిన అవసరం లేదు. మోసపోకమని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇట్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హస్ గివెన్ యు యాజ్ ఎ కంట్రోల్ అండ్ జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. యేసు ప్రభు గొప్ప దానికి ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. సెల్ఫ్ నియంత్రణ, స్వనియంత్రణ కలిగినటువంటి మాట. దేవుని బిడ్డలారా, సెల్ఫ్ నియంత్రణ అనేది ఒక డిసిప్లిన్ ద్వారా మనకు వస్తుంది. మనల్ని మనము రిస్ట్రైన్ చేసుకోవడం వలన, మనము కంట్రోల్ చేసుకోవడం వలన మన వేరు యాక్షన్స్ లో మన ముఖ్యంగా ది వరల్డ్లీ డిజైర్స్, లోక సంబంధమైనటువంటి ఆ విషయాలను, డిజైర్స్, కోరికలను నియంత్రించుకున్నట్టు వలన ఇవి ఎందుకంటే లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఈ ఆశలు డిజైర్స్ ఏం చేస్తామంటే దే లీడ్ యు టు సమ్వేర్ ఎల్స్, ఫ్రమ్ దేర్ టు సమ్వేర్ ఎల్స్. దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్, ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్. అది వెళ్ళి ఆ ఊబిలో పడతాం కనుక సెల్ఫ్ నియంత్రణ మనకు అవసరమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటారు. ప్రభు దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12వ అధ్యాయం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. There is a transfigured life. నూతనపరచబడి ఉత్తేజపరచబడి మీ మనసు మార్చుకొని, దాని కాదండి దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను నీవు నియంత్రించుకొని. 12 చక్కని మాట అంటాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుతారు. By controlling yourself, knowing what is right in the mind of God.
ఒక నూతన ట్రాన్స్ఫిగర్డ్ లైఫ్, రూపాంతర పరమంగా మార్పు చెందిన జీవితం నీలో కలుగ చేస్తుంది. అండ్ సెల్ఫ్ కంట్రోల్ కమ్స్ బై స్ట్రెంథనింగ్ ఇన్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే దేవుని వాక్యంలో బలపరచడం వలన దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందుతావు కనుక ఆ జ్ఞానము నిన్ను నియంత్రిస్తుంది, ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడానికి సాయం చేస్తుంది. నిజమే. బై రీడింగ్ ద వర్డ్, అండ్ దాన్ని జ్ఞానించడం వలన అది నీకు దేవుని యొక్క జ్ఞానాన్నే కాదండి, దేవుడు గివ్స్ యు అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఏ రీతిగా అర్థం చేసుకుంటావో అది నీ జ్ఞాపకం చేస్తుంది. By reading the word illuminates you. ఒక నూతన స్వభావంలోనికి తీసుకొని వస్తుందని ప్రభు మనకు జ్ఞాపకం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు? ఈ సంగతులని మీకు ముందటనే ఎరిగి ఉన్నని నేను నీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులోని ప్రజలకు రక్షించి వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. మరియు జేమ్స్ chapter 1 verse 5, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను. ఎందుకు అడగవలనంటే దేవుని గురించిన వాక్యం మనకు అర్థం కావాలంటే దైవ సంబంధమైన జ్ఞానం మనకు కావాలా. ఆత్మ నీలోనికి వచ్చి ఆ వాక్యములో ఉన్నటువంటి సంగతులు విపులపరచబడకపోతే, నీ మనోన్నతను తెలవకపోతే దైవ సంబంధ సంగతులు తెలవవు కనుక నీ సెల్ఫ్ కంట్రోల్ కష్టం అంటుంది. అంతే అక్కడ మాట. And you have to control yourself through prayer. Self-control comes through what? Through your personal prayer. And the prayer guides you. ప్రార్థించినప్పుడు నువ్వు సర్వోన్నతమైన దేవుని మనసులోనికి నేను ఎప్పుడైతే నీ హృదయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటావో, ప్రభు తన కృపను కలగజేసి తను తాను ప్రత్యక్షపరచుకొని, అండ్ హీఈస్ ద వన్ హూ ఇస్ ద కంట్రోల్ యూ. ఈ సెల్ఫ్ కంట్రోల్ లోని జ్ఞాపకం చేయబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మీరు చదవచ్చును. సెల్ఫ్ కంట్రోల్ ఈస్ త్రూ బై ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ సెల్ఫ్ కంట్రోల్ చాలా కష్టమవుతుంది. మనం ఏం చేస్తాం, ఫాస్టింగ్ రోజునే మంచి తాలింపు వాసన వస్తుంది. ఫాస్టింగ్ రోజునే మనకి గెస్ట్లు వస్తారు. అమ్మ ఇంట్లో చేస్తుంది, లేదా కుటుంబంలో భార్య ఏదో చేస్తుంది. ఇక్కడ టెంప్టేషన్. ఫాస్టింగ్ ఈజ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఈజ్ టు నీ ఇంద్రియాలను నీవు నియంత్రించుకొని సెల్ఫ్ కంట్రోల్ తో ఉన్నప్పుడు నీ మనస్సు దైవ సంబంధమైన సంగతుల మీద నిమగ్నము చేయబడుతుంది కనుక నువ్వు దేవుడితో ఐక్యపరచబడతావు. నీ మనసు అటు ఇటు పోదు. యు విల్ బి ఫుల్లీ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. నీ మనసు ఎగటో పోకుండా నియంత్రించబడి నీకు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటుందని ప్రభువుని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, సెల్ఫ్ కంట్రోల్స్ కమ్స్ బై ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు చూద్దాం. Philippians chapter 4 8 verse. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సెల్ఫ్ కంట్రోల్ కమ్స్ బై నోయింగ్ ఏది యోగ్యత అయినయో, ఏవి సరి అయినయో, ఏవి మెప్పైనయో, ఏవి ఉండిన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. Don't go on to the wasteful things. You have control by discernment. Know what is good and what is bad. What is useful and what is not useful. Know what is leading you to the sin and what is leading to the God's glory. Know what is bringing God's glory and what is bringing shame. ఏది అవమానం తెస్తుందో అది గ్రహించుకో. ఏది దేవుని మహిమపరుస్తుందో దాన్ని నీవు సెల్ఫ్ కంట్రోల్ గ్రహించుకో. When you know this thing, ఇవి తెలిసినప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ స్వనియంత్రత కలుగ చేయబడుతుంది. బీ క్లియర్ ఇన్ యువర్ థాట్స్. నీ ఆలోచనలో చాలా స్పష్టంగా ఉండాలని ప్రభు మనం జ్ఞాపకం చేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ బై డూయింగ్ అండ్ బై డిజర్న్మెంట్, బై ప్రేయర్, బై ఫాస్టింగ్, బై నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎరుగుట వలన
ఉపవాసంతో నీ ఇంద్రియములను నియంత్రించుకున్నట వలన ప్రభు మనకు నేర్పిన నియంత్రణ, ఆ నియంత్రణలో నీ మాట, దేవుని జ్ఞానము వలన, వాక్యానుసారమైన జ్ఞానము వలన పరిశుద్ధాత్మ మనకు విప్లవం పరిచి మన మనోనేతను తెరుస్తుంది కనుక నీవు దేవునికి సంబంధమైన ఆ పరిశుద్ధ కార్యములు చేయటం, అనీతిపరమైన వాటిలో నుంచి నిన్ను నువ్వు తప్పించుకొని నీ నోటిని, నీ మనసు, నీ హృదయాన్ని కాపాడుకొని నియంత్రించుకొని నిన్ను నీవు స్వనీతి అనగా స్వనీతిలో నుంచి తీసివేయబడి స్వనియంత్రణలోనికి తీసుకుని రాబడతామని ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, లుక్ ఎట్ ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్ వెరీ సింప్లీ త్రూ ది వర్డ్. అన్లెస్ దెర్ ఇస్ ద వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్, మన హృదయములలో ఆ వాక్యము అనే జీవం మనలో ఉండకపోతే మనలో సెల్ఫ్ కంట్రోల్ ఉండదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే, సెల్ఫ్ కంట్రోల్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53-54 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఈ సమయమున నేను గాని తండ్రిని వేడుకొనవలననియో వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియో నీవు అనుకొనుచున్నావా? ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా? అయ్యా పిచ్చోళ్ళ మీరు వచ్చిన పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? నేను తండ్రిని వేడుకుంటే 12 లెజియన్స్, 12 బెటాలియన్స్ అనమాట. ఒక్కొక్క బెటాలియన్ లో ఎంతమంది? 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది అనగా 12,000 మంది జనం సైనికులు వస్తారయ్యా. బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ దట్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఇట్. ఐ కుడ్ హావ్ డన్ ఎనీథింగ్. ఒక భక్తుడు ఏమంటాడు? చేతగాని వాడిగా వేలాడుతున్నాడు యేసయ్య శిలువ మీద. దేవుని కుమారుడు అంటున్నారు కదా, ఆ చేతగానితనం ఎందుకో తెలుసా? మనల్ని బలవంతులుగా చేయుటకు. దేవుని బిడ్డలారా, ఆ చేతగానితనం ఇట్స్ నాట్ ఎ వీక్నెస్, ఇట్ ఈస్ నాట్ ఎ మీక్నెస్, ఇట్ ఈస్ ఎ హంబుల్నెస్. అది దేవుని చిత్తము కనుక. ఇట్ ఇస్ ఎ హ్యూమిలిటీ, దేవుని చిత్తము కనుక. హ్యూమిలిటీ ఈజ్ నాట్ వీక్నెస్, హంబుల్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. రెండు కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇన్ మేకింగ్ అదర్స్ స్ట్రాంగ్ఫుల్. లుక్ ఎట్ ద టెంప్టేషన్. ఇక్కడ ఎంత క్లియర్ గా తీసేస్తాడు. అయ్యా తీసుకోగలను నేను, ఐ కెన్ ఆస్క్ గాడ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు అక్కడ పరోక్షంగా. కానీ నియంత్రించుకుని ఏమంటాడు? నో, ఇది దేవుని చిత్తము నెరవేర్చవలసి ఉన్నది కనుక ఈ పాత్రలో నేను తాగవలసిందే. నో ద మైండ్ ఆఫ్ గాడ్, ద వెరీ ఇంటెంట్ ఆఫ్ గాడ్ సాల్వేషన్ తెలుసుకున్నప్పుడు మనలో సెల్ఫ్ కంట్రోల్ వస్తుందండి. దేవుని యొక్క రక్షణ కార్యం గురించినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పుడు నిన్ను నీవు నియంత్రించుకుంటావు. నెహెమ్యాను చూడండి. నెహెమ్యా, నేను చేయించినది నేను ఎరుగుదును కనుక, సరి అయినది కనుక, ఐ హాజ్ నాట్ డిస్టర్బ్డ్ ఫ్రమ్ హిస్ వర్క్, హి కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్. తాబి పట్టుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు, కానీ పని చేసుకుంటూ వెళ్ళాడు. హీ వాజ్ కాన్సన్ట్రేటింగ్. సెల్ఫ్ కంట్రోల్లో తాను పిలువబడిన పనికి ఆ గోడ తిరిగి ఆ గోడలు కట్టాల్సిందే. You know the meaning of Nehemiah building the walls? It is not protection. ఇది చెదరిపోని గొర్రెలకు సూచన, సమకూర్చబడు గొర్రెలకు సూచన, తిరిగి మందులో చేర్చబడుటకు నిదర్శనంగా చేయబడుతున్నటువంటి దేవుని కార్యం బిడ్డలారా. ఎస్, lack of self control is sin. సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం పాపం. దేవుని బిడ్డలారా, సెల్ఫ్ కంట్రోల్ is the victory and the discipline of God that gives you the glory of God. దేవుని మహిమను కనపరిచి నీ ముఖములో, నీ జీవిత విధానంలో దేవుని మహిమను కనపరిచేదే ద ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అండ్ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం పాపం, సెల్ఫ్ కంట్రోల్ ఉండడము దేవుని మహిమకు ప్రతిరూపమైన దేవుని సాక్ష్యం. దేవుడు తన కృప, తన ఆదరణ మన కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్.